నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళిపోయింది. మధు సార్ మనకి 5 నుంచి వడ్డీ ఇస్తానని చెప్పి మళ్ళీ మన దగ్గర వసూలు చేశారు. అది చాలా అన్యాయం జరిగింది. మాకు అన్యాయం చేయాలంటే ఈ డబ్బు ఎక్కడైతే వెళ్ళింది అది మాకు రిటర్న్ రావాలని కోరుకుంటున్నాము. మేము అందరు ఆడపిల్లలు చాలా రోడ్డు మీద పడినాం కాబట్టి మీరు ఏదైతే ఈడ చేస్తున్నారు ఆ మధు రామవత్ దగ్గర మా డబ్బు అనేది మాకు వసూలు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము కర్ణాటకకి వెళ్ళాము. మేము జిఎన్ఐలా ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. మా టోటల్ టీము 46 లక్షలు టోటల్గా. కర్ణాటక టీము 46 లక్షలు సార్. మీకెవరు మీకంటే ముందు ఎవరు అంటే మీకు ఇది ఇంట్లో పెడదామని మీకు మోటివేషన్ చేసింది ఎవరు? హెచ్కేఆర్ సార్. హెచ్కేఆర్ హేమకాంత్ రెడ్డి. ఓకే. ఆయన తర్వాత మధు సార్. ఓకే. మాకు లేదు సార్, మాకు వనం రిసార్ట్ కు రమ్మన్నారు. వనం రిసార్ట్ లో పీపీటీ మొత్తం ఓపెన్ చేసి ఆడ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది, సో జిఎన్ఐ కంపెనీ ద్వారా మీకు ఎట్లా ఇస్తాము అనేది వాళ్ళు ఆడ ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ మొత్తం చెప్పిండ్రు సార్. ఆడ అన్న ఇక్కడ ఒక మేజర్ క్లారిటీ, మిత్తికి ఇచ్చారా మీరు పైసలు లేదంటే కంపెనీకి మీకు లింక్? లేదు, ల్యాండ్ మీద పెట్టి ఇస్తామన్నారు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ జహీరాబాద్ నారాయణఖేడ్. వీళ్ళు ఏంటంటే ఈ జిఎన్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి, దీంట్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే బిజినెస్ జరుగుతుంది. ఇందులో మేము మన గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అదే విధంగా మనం రియల్ ఎస్టేట్ మీద కూడా వెళ్తాను. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మీకు 2 సెంట్ల 5 సెంట్లు ల్యాండ్ మీకు ఉచితంగా ఇస్తాం అని చెప్పి ఇందులో పెట్టుబడులు పెట్టి లాభాలు వచ్చేంత వరకు మీకు వడ్డీ ఇస్తానని చెప్పేవాడంట. అంతేనా? మాకు 5 లక్షలు ఇస్తే 5 సెంటీల భూమి మీకు ల్యాండ్ ఇది జైరాబాద్ దగ్గర ఇస్తామంటని చెప్పారు సార్. ఇక మా ల్యాండ్ అక్కడ కుదబెట్టి ఇక్కడ సిటీలో మంచి దొరుకుతుంది కదా, అక్కడ గవర్నమెంట్ కూడా ఇది అవుతుంది, మాకు కూడా ల్యాండ్ వస్తుంది అని చెప్పి ఆశపడి పెట్టినాం సార్. మీరు ఎలా పెట్టారు? మిత్తి వస్తుంది, ల్యాండ్ ఇస్తారు. ఇంకోటి అక్కడ అందరు ల్యాండ్ ఇట్లా 60 ఎకరాలు తీసుకుంటున్నాము. 60 ఎకరాల్లో మీరు ఒకే దగ్గర చూపించండి సార్. మీరు ఎప్పుడైతే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో అప్పుడు ల్యాండ్ కాడికి మిమ్మల్ని తీసుకెళ్తామట అని చెప్పండి. మీరు ఎలా పెట్టారు డబ్బులు? మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ లా ఏది విన్నాయా మీ దగ్గర? ఏది డబ్బు ఎలా ఆన్లైన్ లో పెట్టింది? ఎలా క్యాష్ కూడా చేతిలో కూడా ఇచ్చాం. అదే ఉన్న ప్రాపర్టీ ఉన్న స్థలమే అమ్మి కసి ఆడ 3 లక్షలు వస్తే ఇంకా 2 లక్షలు మిటికి తీసుకొచ్చి టోటల్ 5 lakhs ఇచ్చాను సార్. ఎందుకంటే ముందర నా ఫ్యూచర్ లో నా పిల్లలు బాగుంటారు అని కసి ఒక 2 ఆడపిల్లలు సార్ నాకు. అప్పుడు మా ఆయన చెప్పాడు, వద్దు మనకున్న ప్రాపర్టీ అమ్మి పెట్టేదంత అవసరం ఏముంది, ఉన్నదంటే లేదు మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏమన్నా ప్రయత్నం చేయాలని మా ఆయనకి నేను చెప్పి కాసి నేనే కన్విన్స్ చేసి పెట్టాను సార్. ఇప్పుడు 8 months అవుతుంది. బయట మితికి తెచ్చాను సార్ 3 పాయింట్లగా. ఆడ నెలకు 6,000 కట్టలేకపోతున్నాను. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట రోడ్డు మీద పడ్డట్లేదు, అసలు తినడానికి అన్న పరిస్థితి కూడా లేదు సార్. మీ మీడియాకి మొత్తం కోరేది ఒకటే, ఇలాంటి ముందర మోసం చేసే వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తే వాళ్ళు బెదిరుకోవాలి. మీ ప్రెస్ మీట్ ఇట్లా న్యాయం చేస్తే ముందర ఎవరు చేయకూడదు, మాలాంటి వాళ్ళు కూడా మోసపోకూడదు. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక పేద ప్రజలకు మోసం చేయరాదు అన్న థాట్ వాళ్ళు రావాలి, వాళ్ళు బెదిరుకోవాలి. అంత భయపడేట్లాగా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరు కోరుతున్నా సార్.